సంక్రాంతి శుభాకాంక్షలు. అదే రకంగా సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 28, 29, 30, 31వ తారీఖు నాడు మేడారంలో అద్భుతంగా మహా అద్భుతంగా నా పూర్తిగా నా భవిష్యత్తు అనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి సూచనలకి అనుగుణంగా 200 సంవత్సరాల వరకు చెక్కు చెదరని రాతి కట్టడాలతో పునరుద్ధరించి ఆ యాత్ర పక్షాలను కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆదివాసులు ఉంటారు. తప్పకుండా ఆ అమ్మవారి దీవెన కోసం ఆదివాసి ఇతరులకు కూడా అమ్మవారిని దర్శించుకొని మీ కోరికలు నెరవేర్చే విధంగా కోరికలు కోరుకుంటారని కూడా ప్రతి ఒక్క అభిమానికి ఈ వేదిక ద్వారా తెలుపుతూ, గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా సుమారు 67-68 సర్పంచులు 72% సర్పంచులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచుల్ని ఈ అశ్వరావుపేట నియోజకవర్గంలో గెలిపించుకోవడం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదోడి ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం, పేదోడికి పొదుపు తట్టి కాపాడే ప్రభుత్వం. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన్ని నిలబడ్డ అభ్యర్థుల్ని గ్రామీణ ప్రాంతంలోని ఆడబిడ్డలు, అన్నదమ్ములు, రైతన్నలు మనస్ఫూర్తిగా తీర్చారు. కాబట్టి ఇన్ని సీట్లు ఈ అశ్వరావుపేట నియోజకవర్గంలో మన పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించగలిగారు. మీరు దీవించిన ప్రభుత్వం, మీ ఆశీర్వాదంతో ఈనాడు పేదవాడిని పరిపాలిస్తున్న ప్రభుత్వం. ఆనాటి 10 సంవత్సరాలతో వాళ్ళు చేయని కార్యక్రమాలు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తుందని ఒళ్ళంతా విషము పెట్టుకొని 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి పెద్దలు రోడ్లెమ్మటి కారు కోట్లు ఎలా కూర్చున్నారో మీరు చూస్తున్నారు. వారికి ప్రజలు బుద్ధి చెప్పారు. రేపు మున్సిపాలిటీలో కూడా తప్పకుండా 4వసారి కూడా మళ్ళీ చెంప చెల్లెమనే విధంగా రాష్ట్రంలో అర్థంలో ఉన్న ప్రజానీకము కూడా ఇందిరమ్మ ప్రభుత్వం జీవిస్తుంది. అప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని, అప్పటికైనా ఉన్న యథార్థాన్ని తెలుసుకొని మంచిగా ప్రజల కోసం వచ్చే 5 ఏళ్ళు కాకపోయినా 10 ఏళ్ల తర్వాత అయినా మీకేమన్నా అవకాశం ఇస్తారో చూద్దాం ప్రజలు. దానికోసం మీరు పోరాటం చేయాలి తప్ప సొల్లు మాగుడు నోటికి ఏదొస్తే అని మాట్లాడితే ప్రజలు 3 సార్లు కన్ను కాల్చి ఓట పెట్టారు. 4వసారి కూడా ఓట పెట్టబోతున్నారు. దాని ఫలితం ప్రజలే మీకు ఇస్తారని ఈ వేదిక ద్వారా ఆనాటి ప్రభుత్వానికి తెలుపుతూ, ఈ కార్యక్రమంలో సర్పంచులకి పదే చెప్తున్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దాంట్లో మీరందరూ భాగస్వాములు అవుతున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ జై కాంగ్రెస్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.